వెల్కమ్ టు 1TV స్పెషల్ అనాలిసిస్. నేను బీఆర్కే. శబరిమల వెళ్ళినటువంటి తెలుగు భక్తులపై పళనిలో సుబ్రహ్మణ్య స్వామి యొక్క సన్నిధిలో జరిగినటువంటి దాడితో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గత 1-2 రోజులుగా ఈ వార్త సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్గా మారింది. దీంతో ఈ ఘటన వెలుగులోకి రావడం కూడా జరిగింది. ప్రస్తుతం అయితే ఈ ఘటనపై దేశవ్యాప్తంగా మన తెలుగు రాష్ట్రంలోనే కాదు, అటు కేరళ కానీ తమిళనాడు కాదు, మొత్తం దేశం మొత్తం కూడా ఈ వార్తే చర్చనీయాంశంగా మారింది. సరే, ఎందుకు ఇంతలా అంటే చాలామంది భక్తులు అనమాట, ఎంతోమంది భక్తులు దేశవ్యాప్తంగా అయ్యప్ప మాలధారణ వేసి నిష్ఠతో ఉండి భక్తితో స్వామివారిని దర్శించుకోవడానికి ఎంతో నిష్ఠతో వెళ్తుంటారు. కానీ వారిపై అయ్యప్ప స్వామి భక్తులపై ఇటువంటి దాడి చేయటం అనేది నిజంగా దురదృష్టకరమని చెప్పుకోవాలి. ఇది ఒక అమానవీయ సంఘటనగా కూడా మనం చెప్పుకోవాలి. ఇంతకీ అంతలా అసలు దాడి చేయాల్సిన అవసరం ఏంటి, దాని వెనక కారణం ఏంటి అనేది మనకు తెలిసిందే. కానీ మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకుంటే ఎందుకు అంతలా ఈ ఘటన జరిగిందనేది చూద్దాం. ఒక భక్తుడు పళనిలోని ఆ ఆలయ సమీపంలో ఉన్నటువంటి ఒక దుకాణంలోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాటర్ బాటిల్ కొనుగోలు చేస్తే ఎంఆర్పి ధర కంటే ₹5 అధికంగా చెల్లించమని ఆ దుకాణ యజమాని చెప్పాడు. దీంతో అసలు ఆ విధంగా ఎంఆర్పికి ఎందుకు మీరు అమ్మట్లేదు అని అడిగినటువంటి పాపానికి అక్కడ అది నేరమైంది. అతను కూడా తిరుపతి నుంచి వెళ్ళాడంట. ఆ భక్తుల బృందం అనేది తిరుపతి ప్రాంతానికి చెందిన వాళ్ళు. దాదాపు 10 మంది అయ్యప్ప భక్తులు దర్శనానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత పళని సుబ్రహ్మణ్య స్వామి యొక్క దర్శనానికి వెళ్ళి చేసుకున్న అనంతరం దాహార్తితో ఒక కూల్ డ్రింక్ కొనాలనుకుని, ఒక వాటర్ బాటిల్ కొనుక్కోవాలనుకుని వాటర్ బాటిల్ అడిగిన తర్వాత ఎంఆర్పి ధర కంటే ఎక్కువ ధరకు అమ్మాడు నీటి బాటిల్. ఆ ధరపై భక్తులు ప్రశ్నించారు, ఎందుకు మీరు ఎంఆర్పి ధరకు విక్రయించట్లేదు, అధిక ధరకు ఎందుకు విక్రయిస్తున్నారని అడిగితే ఆ వాగ్వివాదం అనేది చినిగి గాలివాడగా మారింది. ఆ సమయంలో షాపు యజమాని ఒక గాజు సీసాతో ఆ భక్తుడి తలపై కొట్టడంతో గాయాలయ్యాయి, తీవ్ర గాయాలు, అంటే రక్తస్రావం కూడా జరిగినటువంటి పరిస్థితి అక్కడ జరిగింది. ఈ ఘటన అక్కడి వాతావరణాన్ని అయితే పూర్తిగా ఉద్రిక్తతగా మారింది. మరి గాయపడిన భక్తుని చూసిన ఇతర తెలుగు భక్తులు, అంటే ఒక ప్రాంతీయ అభిమానం ఉంటుంది కదా, ఆ విధంగా అంటే సమస్య ఈజీగా వాళ్ళకి అర్థమైందనమాట. ఎందుకు, ఏంది, ఎలా జరిగిందనేది. పెద్ద సంఖ్యలో అక్కడికి వెళ్ళిపోయారు. ఆ సమయంలో పరిసర దుకాణదారులు కూడా అక్కడికి వచ్చారు. పరిస్థితి మరింత ఇక్కడ మనం ఒకటి గమనించాలన్నమాట. ఇప్పుడు కొంతమంది భక్తులు ఎవరైనా కానీ ఒక చోటుకి వెళ్ళారంటే, ఇప్పుడు నాకు తెలిసినంత వరకు నేను గతంలో ఒకసారి తమిళనాడుకి వెళ్ళి ఒక షాప్ దగ్గర కొనుగోలు చేస్తే అతను చెప్పిన ధర అనేది నాకు నచ్చలేదు. నచ్చకపోయేసరికి సరే నాకు అవసరం లేదు నేను తీసుకోనన్నా కానీ అతను దాదాపు ₹1000 చెప్పినటువంటిది 200, 300 కూడా ఇస్తానన్నాడు. అయినా కానీ వాళ్ళు మాట్లాడిన పద్ధతి కానీ అది నాకు నచ్చలేదు, నాకు అవసరం లేదన్నా కానీ వాళ్ళు వినలేదు. వినకపోగా ఆ చుట్టూ ఉన్నదనమాట, అంటే ఒక సిండికేట్గా ఉంటుంది అక్కడ వ్యాపారం అనేది. వాళ్ళందరూ వచ్చి కూడా అది కొనేదాకా, వాళ్ళు చెప్పినంత ధరకి కొనేదాకా అయితే వదలలేదనమాట. ఆ విధంగా నిలదీస్తారు. ఇదే విధంగా నిన్నటి పరిస్థితి కూడా అదే విధంగా దాదాపుగా అందరూ అక్కడికి రావడం, వాళ్ళంతా ఒక యూనిటీగా ఏర్పడటం, అతని మీద దాడి చేయడం అనేది క్షణకాల వ్యవధిలో అట్లాగే జరిగిపోయింది. అతనికి రక్తగాయాలు కూడా అయ్యాయి. నిజంగా చాలా ప్రదేశాల్లో, ముఖ్యంగా దేవాలయ పరిసర ప్రాంతాల్లో అయితే ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరుగుతుంటాయి. ముఖ్యంగా పిల్గ్రిమ్స్నే లక్ష్యంగా చేసుకుంటారు. ఉదాహరణకి ఇప్పుడు బస్టాండ్ కానీ రైల్వే స్టేషన్లో ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. బస్టాండ్లో ఎందుకంటే భక్తుల యొక్క అవసరం అనుకోవచ్చు, లేకపోతే హడావిడి, అంటే ఆ టైంలో వాళ్ళు డబ్బు అనేది లెక్క చేయరు. అంటే ప్రయాణం అనేది ఉరుకులు పరుగుల మీద జరుగుతుంటుంది కదా, అంటే ఎంఆర్పి చూసే అంత సమయం కూడా ఆ భక్తుల దగ్గర ఉండదు. కాబట్టి వాళ్ళు ఎంత చెప్తే అంత, అక్కడ ₹20 మామూలుగా ఒక వాటర్ బాటిల్ ఎంఆర్పి ₹20 ఉందంటే 25 అడగచ్చు, 30 అడగచ్చు. కానీ అడిగితే లేదు, దీని రేట్ ఇంతే అని చెప్పి దబాయించే విధంగా మాట్లాడతారు. లేదా మనం ఏదైనా రూల్ మాట్లాడామంటే మీకు ఇష్టమైతే కొనండి, లేకపోతే వెళ్ళిపోండి అనేటటువంటి సమాధానాలు వినపడుతుంటాయి. అసలు ఎంఆర్పి ధరల కంటే ఎక్కువ ఎందుకు అమ్ముతున్నారు వ్యాపారస్తులు, ఎందుకు అమ్ముతున్నారు ఎంఆర్పి ధరలు? ఇప్పుడు ఒక కూల్ డ్రింక్ మనం కొనుక్కున్నామంటే ఆ కూల్ డ్రింక్ అనేది ₹20 చెప్పాడు. కానీ వాళ్ళు ఏమంటారు, ₹20 ₹25 చెప్పారు అనుకోండి, ఎంఆర్పి ధర కంటే ₹5 ఎక్కువే చెప్పారు అనుకోండి. మనం ఎందుకు ఈ విధంగా తీసుకుంటున్నారంటే కూలింగ్ ఛార్జ్ అంటారు. అసలు నాకు అర్థం కాని పరిస్థితి ఏంటంటే, కూల్ డ్రింక్ అనేది ఎందుకని ఇస్తారు? కూల్ డ్రింక్ అంటే చల్లగా ఉండే పానీయం కాబట్టి చల్లగా తాగాలనుకుంటారు. దాని మీద అక్కడ బాటిల్ మీద కూడా ఉండదు ₹20, దీని ఎంఆర్పి ₹20 ప్లస్ కూలింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా అనే పదం ఇది మనం గమనించాలి. కూలింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా అనేది అక్కడ రాసి ఉండదు.
ఆ బస్టాండ్ దగ్గర బోర్డు మీద ఉండదు, ఎక్కడా ఉండదు. కానీ వాళ్ళు చెప్పే సమాధానం మాత్రం కూలింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా అంటారు. అసలు ఎందుకు ఇవ్వాలి కూలింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా? ఒకటి కూలింగ్తో అన్నా ఇవ్వు, కూలింగ్ లేకుండా ఇవ్వు. కాకపోతే అక్కడ ఉండాల్సింది ఎంత, ఎంఆర్పి ఎంత ఉందో అంత ఇవ్వాలి. ఒకవేళ కూలింగ్ లేదు, తీసుకోకుండా వెళ్తాడు ప్రయాణికుడు. లేదా కంపెనీ ఏమైనా చెప్పిందా నువ్వు కూలింగ్తోనే సర్వ్ చేయని చెప్పి, అలాగే చెప్తే నువ్వు అదే విధంగా ఇవ్వు. ఆ విధంగా ఇచ్చినప్పుడు కంపెనీనే నీకు ధర నిర్ణయిస్తుంది. కూలింగ్ ఛార్జీతో కలిపి కంపెనీ ధర నిర్ణయించింది, కానీ నువ్వు అమ్మట్లేదు. ఆ విధంగా కూలింగ్ ఛార్జ్ అంటూ అటు భక్తులపై కానీ ప్రయాణికులపై కానీ ఈ విధంగా ఇస్తున్నారు. రైల్వే స్టేషన్లో కూడా ఇటువంటివి ఎన్నో చూస్తూ ఉంటాం. అంటే రన్నింగ్ అన్న ట్రైన్లలో నుంచి సమయం లేక విధంగా తీసుకుంటూ వెళ్ళిపోవడం, ఎంఆర్పి ధరల కంటే ఎక్కువ అమ్మడం ఏంటి? అసలు రైల్వే స్టేషన్లో మనం గమనించినట్టయితే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. రైల్వే స్టేషన్లో ఏం జరిగినా కానీ అక్కడ దుకాణాల్లో ఎక్కువ ధరలకు అప్పగించినా, లేదా మిస్బిహేవ్ చేసినా, లేకపోతే దుర్భాషలాడినా, ఏమొచ్చినా కానీ 13 నెంబర్ పెడతారు. మరి దేవాలయాల్లో ఈ డిస్ప్లేలు అయితే కనపడవు. డిస్ప్లేలు అక్కడ షాపుల ముందు ఒక డిస్ప్లే పెట్టండి, ఈ నెంబర్కి కాల్ చేయమని చెప్పండి. ఆ తర్వాత ఇదంతా కూడా మేనేజ్ చేయాల్సింది ఎవరు? అక్కడ ఉన్నటువంటి టెంపుల్ అధికారులు అనేది వీటి పర్యవేక్షణ చేస్తూ ఉండాలి. దీనికి కూడా మనం వాళ్ళు అర్చన టికెట్లు కానీ దర్శనం టికెట్లు కానీ ఇవన్నీ కూడా తీసుకుంటున్నప్పుడు భక్తుల యొక్క భద్రతకు కూడా వాళ్ళు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ అటువంటి పరిస్థితులు చాలా వాటికి కనపడవు. అంటే తిరుమల ఇటువంటి పెద్ద పెద్ద ఆలయాల్లో ఏమైనా ఉండొచ్చేమో, కానీ మిగతా ఆలయాల్లో ఇటువంటి పరిస్థితులు కనపడవు. వాళ్ళు ఎంత అడిగితే అంత వెచ్చించి కొనుక్కొని పోవాల్సిందే. అక్కడ నాణ్యత కానీ, ఎక్స్పైరీ డేట్స్ కానీ, లేకపోతే ఎక్కువ ధరలు కానీ వీటన్నిటి కూడా అడిగే వాళ్ళు ఉండరు. సరే, దీంట్లో కూడా ఒక ఆరోపణ అయితే ఉంది, అధికారులు పర్యవేక్షణ లోపం. అంటే ఇక్కడికి సంబంధించి కొంతమంది పోలీసులు కానీ, అధికారులు కానీ, ఫుడ్ అండ్ సేఫ్టీ వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా ఎవరు పర్యవేక్షణ లేకపోవడం కూడా దీనికి ఒక కారణంగా ఉంటుంది. అధికారులు ఎప్పటికప్పుడు వచ్చి వాటిని చెక్ చేసుకుంటూ నిరంతరం చేస్తూ ఉంటే ఇటువంటి ఎంఆర్పి ధరల కంటే ఎక్కువ అమ్మడం కానీ ఇటువంటి సాహసాలు అయితే చెయ్యరు కదా. మరి అది లేకపోవడం వల్లే వీళ్ళ విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. ఇంకో అపవాదో నిజమో మరి. అధికారులు కూడా మామూళ్లకు అలవాటు పడి వాళ్ళు ఇచ్చేటటువంటి డబ్బులకు ఆశపడి కొంతమంది రోజుకు తీసుకుంటారు, కొంతమంది నెలకు తీసుకుంటారు. ఒకసారి ట్రైన్లు జర్నీలో ఉన్నప్పుడు ఒక ప్రయాణికుడు చెప్పేవాడు అనమాట, నెలకింతని చెప్పి మామూలు తీసుకుంటారు, మేము పోలీసులకు ఇవ్వాలి, ఈ విధంగా ఫుడ్ అండ్ సేఫ్టీ వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళందరికీ కూడా మేము మామూలు ఇవ్వాలి, ఇటువంటి ఎంఆర్పి ధరలకు అమ్మితే మాకు గిట్టుబాటు ధర కాదు అంటూ ఒక స్టాల్ యజమానిని నాతో పాటు రైల్వే ప్రయాణంలో అతను చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి ఇటు అధికారులు కూడా చూసి చూడనట్టు వదిలేయడం వల్ల కూడా ఈ విధంగా వాళ్ళు అమ్మేస్తున్నారు. అలాగే పోలీసులు కూడా ఇక్కడ జరిగేటటువంటి గొడవలు జరిగినప్పుడు కూడా అటు షాపు యజమానులకే, అంటే భక్తులు కాకుండా ఆ షాపుల యజమానులకే వాళ్ళు సపోర్ట్గా మాట్లాడడం వల్ల కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు భక్తులు కూడా కంప్లైంట్ చేసినా ఎందుకు, మా సమయం వృధా, ఒకవేళ ఏదైనా గొడవై పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇక్కడ స్టేషన్ చుట్టూ ఎవరు తిరుగుతారు, మాకు చాలా పనులు ఉంటాయి, మాకు అర్జెంట్ ప్రయాణాలు ఉంటాయని చూసి చూడకుండా వెళ్ళిపోతున్నారు. ఇటువంటి పరిస్థితులు చాలా ఉంటాయి. ఇలా అడ్డగోలు దోపిడీలు అనేవి నిత్య కృత్యంగా అయితే మారిపోతున్నాయి. మరి వ్యాపారస్తులది తప్పంటారా, లేకపోతే భక్తులు అడగడమే నేరం అంటారా? అంటే వాళ్ళు ఎంత చెప్తే అంతకి కొనుగోలు చేస్తే ఎటువంటి గొడవ ఉండదు, లేకపోతే ఇటువంటి తలల పగల కొట్టడాలు కావచ్చు, లేకపోతే భౌతిక దాడులు కావచ్చు, దుర్భాషలు ఆడ్డాలు కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నాయి. ఎంతో దూరం నుంచి వచ్చాం, ప్రదేశం కానీ ప్రదేశం మన ఊరు కాదు. ఇటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఏది అడగకుండా పోతున్నారు. ఏదేమైనా సరే ఇటువంటివి అసలు సహించదగ్గవి కాదు. ఎవరైనా కానీ ఎంఆర్పి అడిగితే ఇటువంటి దౌర్జన్యాలు చేయడం అనేది ఆక్షేపణీయం. కాబట్టి పోలీసులు కానీ అధికారులు కానీ దీనిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఈ సంఘటన జరిగాక కూడా పోలీసులు కూడా వచ్చారు, చివరిలో వచ్చారట. పరిస్థితిని నియంత్రించేందుకు అక్కడికి వచ్చారు, 2 వర్గాల్ని అక్కడి నుంచి పంపించేశారు. మరి ఆ తర్వాత ఏం చేస్తారు దీని మీద చర్యలు అనేది తెలియదు. అయితే కొంతమంది భక్తులు అయితే పోలీసుల చర్యలపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. అదే ఇందాక మనం చెప్పుకున్నట్టు పోలీసులు అయితే ఆ షాపు వాళ్ళకే వత్తాసు పలికి వీళ్ళనే సముదాయించి పంపించేశారు. కానీ ఆ ఘటనపై అయితే ఎటువంటి కేసు నమోదు చేయట్లేదు. కానీ భక్తులైతే ఆందోళన చేశారు. మరి పోలీసులు ఏదో మొక్కుబడిగా ఈ విధంగా దర్యాప్తు చేశారు, అక్కడి నుంచి ఎటువలన అటు పంపించేశారు. కానీ ఆ భక్తులకు ఎటువంటి న్యాయం కలగలేదని అయితే చెప్తున్నారు. సరే, మొత్తం ప్రతి సంవత్సరం తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది వేలాది మంది భక్తులు ఇటు శబరిమలై కావచ్చు, అరుణాచలం కావచ్చు, లేకపోతే తిరుపతి కావచ్చు, అలాగే విజయవాడ కావచ్చు, ఎన్నో దేవాలయాలకు వెళ్తుంటారు. మరి ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సరే, ఇటువంటి వాటిపై అడ్డుకట్ట వేయాలి అని చెప్పి భక్తులైతే కోరుతున్నారు.
మరి ఇప్పుడు తిరుపతి నుంచి వచ్చిన భక్తులకు అక్కడ ఉన్న అన్ని తెలుగు భక్తులు కూడా మద్దతుగా నిలబడుతున్నారు. ఎందుకంటే భక్తులకి ఇది నిత్యకృత్యంగా మారిపోతుంది కాబట్టి దీనిపై ఏమైనా చర్యలు తీసుకోండి అంటూ వీళ్ళకి మద్దతుగా అయితే నిలబడుతున్నారు. చూడాలి మరి ఈ అంశం ఇలాగే ఉంటుందా, రాను ముందు రోజుల్లో ఇంకెంత చినికి గాలివానగా మారుతుందనే చూడాలి. సో ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి 1TV స్పెషల్ అనాలిసిస్.